నికోలా టెస్లాని అందరూ ఎక్సెప్షనల్ జీనియస్ అని ఎందుకు అంటారు అని ఆలోచించారా? ఎందుకంటే టెస్లానే మనిషి మెదడుకి ఆలోచనలకి ఎలాంటి పరిమితులు ఉండవు అని నిరూపించారు. అతని ఆవిష్కరణలు ఇప్పటికీ ఉపయోగపడేలా ఉంటాయి. సైన్స్ ని నమ్మే ప్రతి ఒక్కరిని ఇతని మాటలు ఖచ్చితంగా ఆలోచించేలా చేస్తాయి. ఇంకా ఈయన ఎంత మేధావి అంటే నైజీరియా వాటర్ ఫాల్స్ ని చూస్తూనే అడ్వాన్స్డ్ హైడ్రో పవర్ ప్లాంట్ ని ఎలా డెవలప్ చేయాలో అని చెప్పారు. ఈ రోజుల్లో మన ఇంట్లోకి వచ్చే కరెంట్, అదే ఎలక్ట్రిసిటీ కూడా ఎలా వెళ్లాలో అనేది నిర్ణయించారు. ఇలాంటి ఇన్వెన్షన్స్ ని ఈయన చాలా చేశారు. కానీ అతను చేయాలి అని అనుకొని చేయలేకపోయిన 5 అత్యంత అద్భుతమైన ఇన్వెన్షన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియో మొత్తం చూస్తే థామస్ ఆల్వా ఎడిసన్ కంటే, ఐన్స్టీన్ కంటే కూడా గొప్ప నికోలా టెస్లా ఎందుకు అయ్యారో అనేది తెలుస్తుంది. ఇంకా నికోలా టెస్లా స్మార్ట్నెస్ ఎలా మన ఫ్యూచర్ ని ఎవరు గెస్ చేయలేని విధంగా మారుస్తుందో తెలుసుకుంటాము. ప్లస్ లాస్ట్ లో చెప్పే నెంబర్ 1 ఇన్వెన్షన్ ని అసలు మిస్ అవ్వకండి. చివర్లోనే నికోలా టెస్లా గురించి మీకు ఎవ్వరు చెప్పని ఒక అద్భుతమైన సీక్రెట్ ని చెప్తాను. ఆ సీక్రెట్ మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ వీడియో చాలా కొత్తగా ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అందీప్. ఐ వెల్కమ్ యూ టు ది ఛానల్ అందీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5, టెలిఫోర్స్ ఆర్ టెస్లాస్ డెత్ రే. 1934లో నికోలా టెస్లా టెలిఫోర్స్ గురించి మొదటిసారిగా ప్రపోజ్ చేశారు. దీన్ని టెస్లాస్ డెత్ రే అని కూడా అంటారు. ఇది ఒక రకమైన బ్యాటిల్ వెపన్ అని చెప్పాలి. టెస్లా చెప్పిన దాని ప్రకారం ఈ ఇన్వెన్షన్ ఎంత పవర్ఫుల్ అంటే 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి ఎయిర్ షిప్ నైనా, ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ నైనా ఇది ఈజీగా నాశనం చేస్తుంది. అంతేకాదు, ఎంత పెద్ద దేశాన్ని అయినా, ఎంత పెద్ద ఆర్మీనైనా ఇది కొన్ని క్షణాల్లోనే కూల్చేయగలదు. ఈ వెపన్ ని ఇంత పవర్ఫుల్ గా చేసేది అందులో ఉండే వెరీ హై స్పీడ్ మెటల్ అయాన్స్. ఈ మెటల్ అయాన్స్ అన్ని ఒక బీమ్ లా ఫామ్ అయ్యి ఏకంగా 4,35,000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుంది. ఇంత వేగంగా ఈ బీమ్ లో మెటల్ అయాన్స్ ట్రావెల్ అవుతాయి. అందుకే ఈ వెపన్ ని ఏ ఎయిర్ షిప్స్ అయినా తట్టుకోలేవు. అయితే ఇంత పవర్ఫుల్ వెపన్ ని నికోలా టెస్లా కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే చేశారు అని చెప్పారు. యుద్ధం చేయడం కోసం కాదు, యుద్ధాలని ఆపడం దీని ఉద్దేశం అని చెప్పారు. ఎప్పుడైతే ఒక పెద్ద దేశం ఇంకో చిన్న దేశం పైన యుద్ధం చేస్తుందో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ డెత్ రేని వాడుకొని పెద్ద దేశాలని భయపెట్టొచ్చు, ఆ ద్వారా యుద్ధాలని ఆపచ్చు అని ఈయన నమ్మారు. ఈ విషయాన్నే చాలా దేశాల ప్రెసిడెంట్ కి, గవర్నమెంట్స్ కి ప్రపోజ్ చేశారు. కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకోలేదు. ఇంకా టెస్లాకి మాత్రమే డెత్ రే కాన్సెప్ట్ ని ఎలా డెవలప్ చేయాలో అనే నాలెడ్జ్ ఉంది. మరెవరికి ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో కూడా తెలీదు. ఇలా లాస్ట్ కి ఫండింగ్ లేక, ఎవరి సపోర్ట్ లేక ఇన్వెన్షన్ ఒక థియరీలానే మిగిలిపోయింది. 1930లో నికోలా టెస్లా ఆలోచించిన టెలిఫోర్స్ ని ఇప్పటి సైంటిస్ట్ రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒరిజినల్ ఇన్వెన్షన్ యొక్క బ్లూ ప్రింట్ లేకపోవడం వల్ల టెస్లాస్ డెత్ రే ఇన్వెన్షన్ ఒక కాన్సెప్ట్ గా మిగిలిపోయింది. నెంబర్ 4, వైర్లెస్ ఎనర్జీ. ఈ రోజుల్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ అనే టెక్నాలజీ లభిస్తుంది. దీని గురించి మనందరికీ బాగా తెలుసు. ఎలా అయితే అసలు డైరెక్ట్ వైర్ కనెక్షన్స్ లేకుండా, ఎలాంటి కేబుల్స్ లేకుండా ఇక్కడ మొబైల్ ఛార్జ్ అవుతుందో, సేమ్ అలానే నికోలా టెస్లా డెవలప్ చేయాలి అనుకున్న వైర్లెస్ ఎనర్జీ కూడా పనిచేస్తుంది. ఇక్కడ కరెంట్ కి కండక్షన్ సోర్స్ ఏదో తెలుసా? కాపర్ కాదు, అల్యూమినియం కూడా కాదు. ఇక్కడ కండక్షన్ కి సోర్స్ మొత్తం మన భూమి. మన భూమే మొత్తం ఎలక్ట్రిసిటీని, ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నికోలా టెస్లా ప్రపంచానికి వైర్లెస్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో పరిచయం చేయాలి అని అనుకున్నారు. చిన్న బల్బు నుంచి పెద్ద పెద్ద ఏసీ వరకు అన్ని వైర్లెస్ గానే ఆపరేట్ అవుతాయి. ఆలోచించడానికి అద్భుతంగా ఉన్న ఈ ఇన్వెన్షన్ చివరికి ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే జీనియస్ నికోలా టెస్లా ఈ ఎక్స్పెరిమెంట్ ని తన ల్యాబ్ లో ప్రాక్టికల్ గా చేసి ప్రపంచాన్ని మార్చేయచ్చు అని నిరూపించారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ లో ఉన్న అతిపెద్ద లూప్ హోల్ అప్పుడే తెలిసింది. అదే ఎనర్జీ లాస్. ల్యాబ్ లో చేసినప్పుడు ప్రతి వస్తువు లైక్ ఎలక్ట్రికల్ సోర్స్ నుంచి బల్బు వరకు అన్ని కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాయి. అదే లాంగ్ రేంజ్ కండక్షన్ కోసం అంటే కొన్ని మీటర్లు, కిలోమీటర్ల దూరంలో ఉన్న టెస్ట్ లో ఊరికే ఎనర్జీ లాస్ జరిగేది. అందువల్లే ఈ వైర్లెస్ ఎనర్జీ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నది న్యూయార్క్ లో ఉన్న వాండర్ క్లిఫ్ టవర్. టెస్లా గారు ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయింది ఇక్కడే. ఇలా ఎనర్జీ లాస్, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ లాంటి టెక్నికల్ ఇష్యూస్ తో పాటు ఫండింగ్ ఇష్యూస్ వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఆ రోజు టెస్లా గారు డెవలప్ చేసిన టెక్నాలజీతోనే ఈరోజు ప్రతి ఒక్క వైర్లెస్ కనెక్షన్స్ డెవలప్ చేయబడుతున్నాయి. ఏదో ఒక రోజు ఈ గ్లోబల్ వైర్లెస్ ఎనర్జీ కూడా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. నెంబర్ 3, టెస్లాస్ ఎలక్ట్రో ఆసిలేటర్ డివైస్ ఆర్ ఎర్త్క్వేక్ డివైస్. నికోలా టెస్లా కనుగొన్న మరో అద్భుతమైన ఇన్వెన్షన్స్ లో ఇది ఒకటి. నికోలా టెస్లా ఎలక్ట్రిసిటీ అండ్ వేవ్ ఆసిలేషన్స్ లో దిట్ట.
సో 1896లో ఈయన వేవ్ ఆసిలేషన్స్ అండ్ రెసొనెంట్ లాంటి కాన్సెప్ట్ మీద ఆలోచించడం మొదలు పెట్టారు. తన ఆలోచన మెకానికల్ ఆసిలేటర్ అనే డివైస్ కి రూపాన్ని అందించింది. ఈ మెకానికల్ ఆసిలేటర్ ఏమిటి, ఏం చేస్తుంది అనే దానికంటే ముందు ఈ ఇన్వెన్షన్ వల్ల జరిగిన ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. అది 1896. నికోలా టెస్లా గారు ఆ ఇయర్ లో ఈ డివైస్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టారు. 1897లో ఈ డివైస్ రెడీ అయింది. దీని వెంటనే ఫీల్డ్ టెస్ట్ చేసేందుకు టెస్లా సిద్ధమయ్యారు. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క టెస్టింగ్ న్యూయార్క్ లాంటి క్రౌడెడ్ సిటీలో జరిగింది. టెస్లా ఎప్పుడైతే ఈ డివైస్ ని స్టార్ట్ చేశారో వెంటనే అక్కడ సరౌండింగ్స్ ఒక్కసారిగా హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ తో కంపించింది. ఈ డివైస్ యాక్టివ్ గా అయ్యే కొద్దీ ఈ వైబ్రేషన్స్ ఒక్కసారిగా పెరిగి ల్యాబ్ లో ఉన్న అన్ని వస్తువులు కింద పడేట్టుగా చేసింది. ఇంతేకాదు ఈ ఎలక్ట్రో ఆసిలేటర్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేవి అంటే లాబొరేటరీ చుట్టూ ఉన్న అన్ని బిల్డింగ్స్ లో ఎర్త్క్వేక్ అలర్ట్ వచ్చింది. ఒక్కసారిగా న్యూయార్క్ లో ఎర్త్క్వేక్ వచ్చిందా అనేలా ఈ డివైస్ పనిచేసింది. ఆ డివైస్ అవుట్కమ్ ని చూసి నికోలా టెస్లా కూడా షాక్ కి గురయ్యారు. వెంటనే ఒక సుత్తితో ఈ డివైస్ ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ వైబ్రేషన్స్ ని పూర్తిగా ఆపేశారు. ఇలా ఈ ఎలక్ట్రో ఆసిలేటర్ కి టెస్లాస్ ఎర్త్క్వేక్ డివైస్ అని పేరు వచ్చింది. కానీ ఆయన ఈ డివైస్ ని పగలగొట్టడంతో చివరికి ఈ ఎర్త్క్వేక్ డివైస్ మొత్తం ఒక థియరిటికల్ కాన్సెప్ట్ లా మిగిలింది. నెంబర్ 2, ఆర్టిఫిషియల్ టైడ్ వేవ్స్. ఇది ఒక మిలిటరీ వెపన్. ఒక్కసారి దీన్ని సముద్రంలో వాడితే ఆ రేడియస్ లో ఉన్న ఎన్ని షిప్స్ నైనా ఇది కూల్ చేస్తుంది. అంత డేంజరస్ వెపన్. కానీ ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. కొన్ని రిసోర్సెస్ ప్రకారం నికోలా టెస్లా ఒక థియరిటికల్ కాన్సెప్ట్ ని తన సొంతగా డెవలప్ చేశారు. దాని ప్రకారం ఎప్పుడైనా యుద్ధం జరిగితే, అది కూడా సముద్రంలో యుద్ధం జరిగితే, ఈ డివైస్ తో ఆ యుద్ధం గెలవడం చాలా సులువు అవుతుందంట. నార్మల్ గా సముద్రంలో వచ్చే అలలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో అందరికి తెలుసు. అదే అలల్ని కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తో ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తే వాటి శక్తి ఇంకా పెరుగుతాయి. సో ఈ డివైస్ పని కూడా ఇదే. సముద్రంలో టార్గెటెడ్ బ్లాస్ట్ చేసి వాటి వల్ల తయారయ్యే ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్స్ ని వీళ్ళు పెద్ద పెద్ద ఆర్మీ షిప్స్ ని కూల్చేందుకు వాడతారు. టెస్లా ప్రకారం ఈ వెపన్ ఎలాంటి వాటర్ వార్ఫేర్ నైనా ఓడించగలదు. ప్రపంచంలో పీస్ ని పెంపొందించేందుకే చేశారు అని టెస్లా అనుకున్నారు. కానీ ఈ ఇన్వెన్షన్ ఇప్పటికీ టెస్లా ద్వారా ఇన్వెంట్ చేయబడలేదు. సో ఇది కూడా టెస్లాస్ లాస్ట్ ఇన్వెన్షన్స్ లో నమోదైంది. నెంబర్ 1, టెస్లాస్ థాట్ కెమెరా. టెస్లా గారు కనుకున్న అన్ని సిద్ధాంతాల కంటే కూడా అత్యంత అద్భుతమైనది ఇదే. సగటి మనిషి రోజుకి 50,000 సార్లు ఆలోచిస్తాడు. అందులో అవసరమైనవి, అవసరం లేనివి చాలా ఉంటాయి. కానీ అదే ప్రతి ఆలోచనని మనం చూడగలిగితే, ఆలోచనని ఒక ఫోటోలో తీయగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా చేయగలిగే డివైసే టెస్లాస్ థాట్ కెమెరా. నికోలా టెస్లా 1890లో రెటీనా మీద పడే ఇమేజ్ ని ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయొచ్చు అని ప్రపంచాన్ని నమ్మించారు. అలా చేయగలిగితే ఇంకా మనిషి ఆలోచనల్ని తెరిచిన పుస్తకంలో చదవచ్చు అని అన్నారు. ఎందుకంటే హ్యూమన్ థాట్స్ ని రీడ్ చేయడం, వాటిని ఫోటో తీయడం ప్లస్ రెటినాని రీడ్ చేయడం ఒక కాన్సెప్ట్ మీద డెవలప్ అయ్యింది. దీని సహాయంతోనే హ్యూమన్ మైండ్ ని చదవడం కూడా పాసిబుల్ అవుతుంది. ఇదే టెస్లా ఇచ్చిన ఆలోచనల్ని చూపించే డివైస్. కానీ ఇంత గొప్ప ఐడియాస్ వెనుక ఉన్న అసలు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? అది కూడా టెస్లానే. అవును, ఈ థాట్ కెమెరా వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ కూడా టెస్లానే. అది ఎలా అంటే, టెస్లా గారికి ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని ఒక గొప్ప పవర్ ఉంది. అదే అతన్ని ఇంత పెద్ద జీనియస్ గా చేసింది. అసలు విషయం ఏంటంటే, టెస్లా చిన్నప్పటి నుంచి ఏ ఆలోచనైనా తన కళ్ళతో విజువలైజ్ చేసుకోగలరు. ఎంత పెద్ద సైన్స్ థియరీని అయినా, ఎక్స్పెరిమెంట్స్ అయినా విజువలైజ్ చేసుకుంటారు. ఆఖరికి కళ్ళకు కనిపించిన వేవ్స్ ని కూడా ఈయన హాల్యూసినేషన్స్ లో చూడగలరు. ఈ శక్తి అతనికి మాత్రమే సొంతం. చెప్పాలంటే టెస్లా గారు ఒక్కసారి ఒక కాన్సెప్ట్ గురించి కొంచెం సేపు ఆలోచిస్తే చాలు, అందులో తను ఎక్స్పర్ట్ అయిపోతాడు. అతని బ్రెయిన్ కి ఉన్న కీ ఫీచర్ కూడా ఇదే. అందుకే ఎర్త్క్వేక్ డివైస్, వైర్లెస్ ఎనర్జీ, థాట్ కెమెరా లాంటి ఎవ్వరికి అందని ఆలోచనల్ని ఈయన సొంతంగా చేసేవాడు. ఈ విజువలేషన్ పవర్ తోనే టెస్లా గారు ప్రతి ఇన్వెన్షన్ యొక్క ప్రోటోటైప్ ని డిజైన్ చేసేవారు. అలా ఎక్స్పెరిమెంట్స్ ని పూర్తి చేసేవారు. ఈ ఇన్స్పిరేషన్ తోనే టెస్లా గారు థాట్ కెమెరా డెవలప్ చేయాలి అని అనుకున్నారు. సింపుల్ గా మన థాట్స్ ని ఒక ఫోటోలో తీసి పెడితే ఎలా ఉంటుందో ఈ డివైస్ అలా పనిచేస్తుంది. కానీ ఈ డివైస్ ని నికోలా టెస్లా డెవలప్ చేయలేదు. చివరికి ఇది కూడా ఒక ఊహలానే మిగిలిపోయింది. ఇవే నికోలా టెస్లా గారు చేయాలి అని అనుకొని చేయలేకపోయినా కొన్ని అద్భుతమైన సైన్స్ ఇన్వెన్షన్లు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాంతో పాటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నికోలా టెస్లా లానే ఇప్పటి జీనియస్ అయిన ఎలాన్ మస్క్ కి ఉన్న 5 ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెంటనే ఈ వీడియోని చూసేయండి. సో మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. Until then, this is Andeep signing off. Thank you.